టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ జిల్లాలో ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఎందుకు అమలు చేయలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, పి తేజేశ్వరరావు ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఏడాదిలో ఏమాత్రమూ సంతృప్తికరంగా లేదని, జనంకు అప్పులు తప్ప ఆదాయం లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడీ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడీ బోర్డు ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరు అందిస్తామని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని వారు కోరారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వలన గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గిరిజనుల భూములను గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీకి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడీ రైతులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి చివరి భూముల వరకు 2 పంటలకు నీరు ఇవ్వాలని, నేరడి వద్ద బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లా సస్యశ్యామలం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని, రిమ్స్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమ మైనింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో భూదోపిడీ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేటర్లకు కట్టపెట్టవద్దని వారు డిమాండ్ చేశారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు మద్దతుతో ఉద్యమాలు చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదని చెప్పి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఈ జిల్లాలోని ఎన్నికల సందర్భంగా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. జీడికి గిట్టుబాటు ధర ఇచ్చి జీడి బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా ఈ భవిష్యత్తు నిర్వాసితులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా రిమ్స్ అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఈ ఏడాది కాలంలో అమలు చేయలేదు. సరే కదా, ఈ రోజు సముద్ర తీర ప్రాంతంలో ఉండే భూమంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో 1,00,000 పైన గిరిజనులు ఉన్నారు. వారికి ఐటీడీఏ లేకపోవడంతో ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన భూములన్నీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి గిరిజనేతలు ఆక్రమించుకుంటారు. ఐటీడీఏ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించింది. ఇంతవరకు అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం ఈరోజు తీవ్ర దోపిడీకి గురవుతుంది. దానికి సంబంధించి గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్నారు. మీరు తక్షణమే ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. భోజనానికి సంబంధించి, మీరు ఆఫ్షోర్కి సంబంధించి, అదేవిధంగా నారాయణపురానికి సంబంధించి మీరు నిధులు కేటాయించలేదు. ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు కానీ మీరు పూర్తి చేస్తే శ్రీకాకుళం జిల్లాలో 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈవేళ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవుతుంది. కానీ మీరు ఒక్క పైసా కూడా ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులకి మీరు డబ్బులు కేటాయించడం లేదు. డబ్బులు కేటాయించబడుతున్న ఈ జిల్లా అది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడుతుంది. అందుకోసం పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి చివరి భూముల వరకు 2 పంటలకు మీరు నీరు ఇవ్వాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా నిర్వాసితులకు సంబంధించి మేము స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, ఆదుకుంటాం అని మీరు చెప్పినారు. ఈవేళ జిల్లా సస్యశ్యామలం అవడానికి సర్వం త్యాగం చేసే నిర్వాసితులకి మీరు ఇస్తామని స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే కోడి రామ్మూర్తి స్టేడియంకి ఇమీడియట్ గా నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేయాలా. అలాగే శ్రీకాకుళంలోన రిమ్స్ హాస్పిటల్ ఉంది. దానికి సంబంధించి అప్గ్రేడ్ చేయాలని చెప్పి
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలు అమలుగా చేయకపోతే భవిష్యత్తులో దశల వారీగా పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.